కొన్ని వార్తలు ఇనుకుంటున్నాం కదా నొల్ల. పెళ్లి చేసుకున్నాక ప్రియుని గురించి భర్తను ఇడిచిపెట్టిన వాళ్ళు కొందరైతే అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నారని పిల్లలను చంపేటోళ్ళు మరికొందరు అని గిసొంటి నడుమ ఈ ముచ్చట్లు బాగా వినబడుతున్నాయి. గిసొంటి ముచ్చట్లలా ఈ ముచ్చట జరంట వెరైటీగా అనిపిస్తుంది నాకైతే. పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు కదా నొల్ల. అసొంటిది పెళ్లిళ్ళు వేసుకునే జాబ్ అయిపోయింది గిడగిళ్లకు. ఇక పురాతన ముచ్చట ఓ పార్ అరుచుకుందాం పర్. ఇది సినిమా కథ కాదు నుల్లా, నిజంగా జరిగిన మోసం. ఇగో ముందుగాల గీ అక్కను చూడు రూపారైతే చూసిరు కదా నుల్లా. గీ అక్క స్పెషాలిటీ ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 పెళ్లిళ్ళు వేసుకుంది. అక్క పేరు 1 2 పేర్లు కాదుల్లా, 5 6 పేర్లే ఉన్నాయి. ఇక నిత్య అసలు పేరు వజ్రప్మనట, అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి. వయసు ఎంతో పెద్ద ఏజ్ కూడా కాదు అక్కది, 27 ఏండ్లే ఉన్నదట. తూర్పుగోదావరి జిల్లా దొంగపూడి గిమ సొంతూరట. ఇక విజయవాడకి చెందిన మధ్యవర్తులు సుమప్రియ, అశోకు, శశికళ, రామకృష్ణ అనే గీళ్లతోటి సంబంధాలు కుదుర్చుకుంటదట. ముందుగల్లా లేటెస్ట్ గా అనంతపురం జిల్లా కాశపల్లికి చెందిన సుధీర్ రెడ్డిని 2025లో లగ్గం చేసుకుంది. 4 లక్షల దాకా ఎదురు కట్నం కూడా తీసుకుందట అక్క. ఇక పెండ్లైన 3 రోజులకే పానం మంచుకుంటలేదని పోతనని రైలు ఎక్కిందట. నంద్యాల కాడికి రాగానే మాయమైందట. ఇక గిట్లెట్ల మాయమైతుంది, ఎటు పోయిందని ఫోన్ చేస్తే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టిందట. ఇక సుధీర్ రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కు పోయి కేసు నమోదు చేసిండట. ఇక పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే ఈమెకు 2 పిల్లలు కూడా ఉన్నారట. 5గురిని లగ్గం చేసుకుందని తేలింది. ఇక ఇప్పుడు కటకటల లోపట ఉన్నదన్నట్టు. జర పెళ్లిళ్ళు వేసుకునేటోళ్ళు పైలంగుండుండ్రి, ముందుగాల వెనుక పట్ల చూసుకొని 1కి 10 సార్లు ఆలోచించుకొని లగ్గాలు చేసుకోండ్రి.